ఈ సంవత్సరం దీపావళి రోజు సూర్యగ్రహణం కూడా రానుంది. ఇక ఈ దీపావళి అమావాస్య సూర్యగ్రహణం అంటే మామూలు విషయం కాదు. సహజంగానే మనం దీపావళిని ఎంతో సంబరంగా జరుపుకుంటాం. ఇంకా అలాగే ఈ గ్రహణానికి కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. గ్రహణం వల్ల ఎన్నో రాశుల వారికి దశ తిరుగుతుంది అని కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇలా ఎన్నో 27 సంవత్సరాల కిందట వచ్చిన దీపావళి అమావాస్య సూర్యగ్రహణం మళ్ళీ ఈ 2022 అక్టోబర్ 25 డేటున రానుంది. అయితే ఇలాంటి దీపావళి మళ్ళీ రావాలి అంటే మళ్ళీ 27 సంవత్సరాలు వెయిట్ చేయవలసిందే. అయితే అది కూడా వస్తుందో రాదో తెలీదు. కానీ ఈ దీపావళి రోజు వచ్చింది కాబట్టి ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. అయితే ఈ దీపావళి రోజు ఈ చిన్న నియమాలను పాటిస్తూ ఈ చిన్న పనులు చేసినట్టు అయితే ఈ చిన్న పరిహారాలను పాటించినట్టయితే తప్పకుండా మీ జీవితంలో దశను తిరుగుతుంది. ఇదివరకు ఏదైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో, అంతేకాకుండా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారో అలాంటి వారందరూ కూడా చేయవలసింది. ఇక అంతేకాకుండా అన్నీ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి నియమాలను పాటిస్తూ ఈ పరిహారాలు చేయడం ద్వారా వారికి ఆరోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి పొందే అవకాశం తప్పకుండా కలుగుతుంది. ఇక అతీత శక్తివంతమైన ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది తప్పకుండా మన ఇండియా పైన ఉంటుంది. అయితే ఈ దీపావళి వెలుగుల్లో సూర్యగ్రహణం రావడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఇక దీపావళి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగడానికి మనం ఎన్ని పూజలు చేస్తామో మనందరికీ తెలిసిందే. అయితే ఈ దీపావళి ఇంకా ప్రత్యేకమైంది కాబట్టి ఇక లక్ష్మీదేవికి పూజలు చేసినట్టు అయితే తప్పకుండా మీరు ఏదైతే కోరికను కోరుకొని మీ పూజను ప్రారంభిస్తున్నారో ఆ కోరిక 100% నెరవేరు తీరుతుంది. కానీ ఈ దీపావళి రోజున మన నట్టింట్లో అంటే మన ఇంటి మధ్యలో ఈ ఒక్క పనిని చేసినట్టు అయితే గనక మీరు ఎంతటి ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ధనానికి కానీ ధాన్యానికి కానీ ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. ఇక సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు మీ ఇంట్లోనే ఉంటాయి. ఎంతటి పేదవాడైనా సరే కటిక పేదవాడు కటిక దరిద్రుడైనా సరే ఈ దీపావళి రోజు నుండి మీ జీవితాలను మార్చుకోవాలి. ఇక అదెలానో ఇప్పుడు చూద్దాం. ఇక మన నట్టింట్లో మన ఎక్కడైతే ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో నట్టిల్లు అంటే హాల్ ఉంటుంది కదా, ఆ హాల్లో 9 రకాల నవధాన్యాలను పెట్టాలి. ఇలా 9 రకాల నవధాన్యాలను కలిపి ఒకే ప్లేట్లో ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఆ నవధాన్యాల పైన మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి అందులో ఒక చిన్న ఎరుపు రంగు దారాన్ని వేసి అందులో వత్తులు వేయాలి. అవి కూడా 5 వత్తులు ఒక వత్తిగా చేసి వేయాలి. అలా వేసిన తర్వాత దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించిన తర్వాత అక్కడ ధూప్ స్టిక్స్ లేదా ధూపాన్ని వేయాలి. అలా వేసిన తర్వాత ఒక చిన్న పసుపు ముద్దతో గౌరమ్మని తయారు చేయాలి. అలాగే ఒక చిన్న పసుపు వినాయకుడిని కూడా తయారు చేయాలి. అలా చేసిన వాటిని ఈ నవధాన్యాల ప్లేటు ముందర పెట్టాలి. అవి కూడా ఒక వెండి లేదా రాగి ఇత్తడి ఏ ప్లేట్ అయినా పర్లేదు. ఆ ప్లేట్లో ఒక 2 తంబలపాకులను తీసుకొని ఆ తంబలపాకుల పైన ఒక గౌరమ్మని ఇంకా వినాయకుడిని ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఆ గౌరమ్మకి వినాయకునికి కాటన్ అంటే దూదితో చేసిన వస్త్రాన్ని వేయాలి. అలా వేసిన తర్వాత పసుపు కుంకుమను వేసి అక్కడ 2 రూపాయి కాయిన్స్ని పెట్టాలి ఆ గౌరమ్మ వద్ద మరియు వినాయకుని వద్ద. తర్వాత ఒక ఎరుపు రంగు మందారం పువ్వుని వినాయకుని వద్ద ఉంచి ఇంకో ఎరుపు రంగు పువ్వుని గౌరమ్మ పైన పెట్టాలి. అలా పెట్టి మీ మనసులో కోరికను చెప్పుకొని దండం పెట్టుకోవాలి. ఈ పరిహారాలు చేయడానికి డబ్బులు పెట్టుబడాల్సిన అవసరం లేదు. ఇంకెలాంటి పెట్టుబడి అంటే డబ్బుని పెట్టి మనం ఏది కొనాల్సిన అవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే పేదవారైనా కూడా
చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి. ఇక ఎలాంటి సమస్యలు ఉన్నాన్ని తొలగిపోతాయి. మీ ఇంటిపైన నరదిష్టి, నరఘోష ఇలాంటివి ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ ఇట్టే తొలగిపోయి మీరు ఐశ్వర్యవంతులు అవ్వడానికి చక్కటి మార్గాన్ని సూచిస్తుంది ఆ లక్ష్మీదేవత. సో ఈ దీపావళికి నవధాన్యాలతో ఈ పరిహారం తప్పకుండా చేయండి.